రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ఉన్నాం. మనకి ఇక్కడ క్యాటిల్ షెడ్ నిర్మాణం చేసుకున్న రైతు పెంటల అరుణ గారి మాటల్లో క్యాటిల్ షెడ్ నిర్మాణం ఏ విధంగా చేసుకున్నారు, ఇందులో ఉన్న అనుభవాలు, అందులో ఉన్న ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. క్యాటిల్ షెడ్ గురించి పూర్తి వివరాలు ఆమె మాటల ద్వారా తెలుసుకుందాం. చెప్పండి. బర్రెలు ఉన్నాయి. బర్రెలు ఉన్నాయి మీకు? ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. రెండు బర్రెలు ఉంటే షెడ్ బర్రెల కోసం అని షెడ్ కట్టుకున్నారు. బర్రెల కోసం అని కట్టుకున్నారు. ఫస్ట్ షెడ్ కట్టుకోవాలన్నప్పుడు ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి మన సన్నకారు ఎంఆర్ఓ దగ్గర ఫస్ట్ ఫీల్డ్ అడిగిరా ఏందని ఏం కావాలని అడిగిరా? అడిగితే ఏమేం కావాలన్నది పశువుల సర్టిఫికెట్ డాక్టర్ దగ్గర, పశువుల వెటర్నరీ డాక్టర్ దగ్గర, సన్నకారు సర్టిఫికెట్ ఎంఆర్ఓ దగ్గర, సన్నగారు గ్రామ పంచాయతీ కార్యదర్శి తీర్మానం రాసిస్తారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఉన్నది 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు ఏం పండిస్తారు? పొలం ఎత్తాం, మక్క చేను ఎత్తారు. 2.5 ఎకరాల్లో పశువులు బర్లే రోజు పాలు విండి అమ్ముతారా? అమ్ముతాం. ఊళ్ళో అమ్ముతారా? కేంద్రం ఊళ్ళోనే అమ్ముతాం. ఎంత పోతున్నాయి లీటర్? లీటర్ కంటే 70 రూపాయలు. 70 రూపాయలు. మా ఊళ్ళో 80 రూపాయలు తీసుకుంటారు. మేము కూడా ఇక కేంద్రం బాగా ఇచ్చినప్పుడు కేంద్రానికి ఇటు వస్తాం, బయట చిల్లర వస్తాం. అంటే ఒక బర్రె ఎన్ని లీటర్లు ఇస్తుంది? 10 లీటర్లు ఇస్తుంది ఒక బర్రె. 2 బర్రెలు పొద్దున సాయంత్రం కలిసి 2 పూటలు పెడతాం కదా. పొద్దున 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు. 2 బర్రెలు 20 లీటర్లు వస్తాయి. 20 లీటర్లు అంటే రోజు 700 1400 సంపాదిస్తున్నట్టు. పెట్టుబడి కూడా ఉంటుంది కదా సార్? పెట్టుబడి కూడా ఉంటుందా? ఎంత ఖర్చు అయితే పెట్టుబడి? దానికి దాదాపుగా రోజు దేనికి 100 రూపాయల పెట్టుబడి పెట్టాలి. దానికి 100 పోయినా కానీ నువ్వు అంత అయినా 1000 రూపాయలు సంపాదిస్తున్నావు. గడ్డి పోయొద్దా? కష్టం ఉంటది, మనిషి కష్టం ఉంటది కానీ 1000 రూపాయలు కష్టపడి అయితే 1000 రూపాయలు సంపాదిస్తారు. తయారు చేయాలి, అందులో కష్టం అలా ఉంటది. ఇప్పుడు ఈ షెడ్ కు సంబంధించి అవన్నీ సర్టిఫికెట్లు తెచ్చుకున్నాక వాళ్ళకి ఇచ్చినావమ్మా? తెచ్చుకున్నాక ఇక్కడ రజిత క్యాప్ అయిపోయిన పుష్పలత మేడానికి ఇచ్చిన. పుష్పలత వాళ్ళు మీ టీఏ మేడంకి ఇచ్చిన. మేడం పుష్పలత మేడానికి ఇచ్చిన. ఆ మేడం శాంక్షన్ అయినాక చెప్పిందా? చెప్పింది. ఎన్ని రోజులకి అయింది శాంక్షన్? దాదాపు పట్టింది 5-6 నెలల దాకా. 5-6 నెలలు ఇచ్చినాక 5 నెలలు పట్టింది. ఎప్పుడు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండేసరికి లేట్ అయింది. శాంక్షన్ అయినాక మేడం వచ్చిందా? మళ్ళీ వచ్చి ఏం చేసింది? కొలతలు తీసుకున్నది గోడలు. అంటే ముగ్గు వచ్చేటప్పుడు రాలే? వచ్చింది. ముగ్గు పోసిందా? ముగ్గు పోసి చాలు చేసుకున్నా. పోసింది, బేస్మెంట్ వచ్చింది, గోడలకు కూడా వచ్చింది. గోడలకు కూడా వచ్చి మళ్ళీ అన్ని కొలతలు తీసుకున్నా. అన్ని చేసింది. అని ఇప్పుడు ఎన్ని రోజులు ఎంత ఖర్చు అయింది? 1,70,000. 1,70,000 అయిందా? ఆయనకు 1,00,000 అయింది, నీకు 1,70,000 ఎందుకు అయింది? 1,50,000 అన్నాడు. 1,50,000 అయిందా? 1,50,000 దాకా ఖర్చు అవుతుందా? 1,50,000 అంటే మీరు అంతా కరెక్ట్ చేసుకుంటారు. 1,50,000 ఎందుకైతే 1,00,000 రూపాయలు అయిపోతుంది. కింద పునాది బాగా పునాది మనకు 2 ఫీట్లు హైట్ అయితే సరిపోతుంది గవర్నమెంట్ లెక్కల. మీరు ఎన్ని 3 ఫీట్లు దాకా కట్టారు. ఏదైనా సిమెంట్ బండ అన్ని పడతాయి కానీ మీరు పునాదికే ఇలా మట్టి నింపడానికి ఎక్కువ ఖర్చు అయింది. దాదాపు 50,000 పునాదికి అయిపోయింది కావచ్చు ఖర్చు అంతా. ఎక్కువ ఖర్చు అయింది. ఇప్పుడు ఎన్ని డబ్బులు వస్తాయని చెప్పిరా? ఎంత వస్తాయి అన్నారు? 1,00,000 వస్తాయని చెప్పారు. ఇది మొత్తం ఇప్పుడు కొలతలు తీసుకున్నాం కదా, కొలతలు తీసుకున్నాక లెక్కేసి ఎంత వస్తుందని చెప్తాం. ఇప్పటి వరకు పైసలు వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి? 9,000 వచ్చినాయి. 9,000 వచ్చినాయి. అది బేస్మెంట్ కాదు అంటే మనకు లేబర్ హాజరేసే పైసలు. లేబర్ కూడా పోయినాం మేము, లేబర్ పని కూడా పోతాం మేము. ఈ షెడ్కే మేము లేబర్ హాజరేస్తాం అన్నట్టు. లేబర్ హాజరేసినాయి 8,000, 10 నుంచి 13,000 దాకా వస్తాయి. అవి నీకు ఫస్ట్ మాస్టర్ పైసలు వచ్చినాయి అన్న. ఫస్ట్ మాస్టర్ పైసలు వచ్చినాక ఇప్పుడు మెటీరియల్ పైసలు రాసేస్తాం. అవి మళ్ళీ ఇప్పుడు అంటే 1,00,000 రూపాయలు మనకు ఎస్టిమేట్ ఉంటది కానీ మనకు 80,000 నుంచి 1,00,000 లోపల వస్తాయి ఎంత అమౌంట్. అంత ముందు ఒక 2-3 ఏళ్ల కిందట మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకునేటప్పుడు 50,000 ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ రేట్లు పెంచేసరికి ఇప్పుడు 80 నుంచి 1,00,000 రూపాయల దాకా వస్తుంది. ఇప్పుడు ఈ షెడ్ కట్టుకుంటే మరి పని ఉపయోగం ఉందా? ఉపయోగం ఉండే కదా సార్. ఉపయోగం అంటే మీరు స్టోర్ రూమ్ గా వాడుకుంటారు. స్టోర్ రూమ్ కి ఎందుకు వాడుకుంటాం? ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అదొకటి ఇదొకటి వర్షాకాలం అన్ని కంప్లీట్ చేసి అవి ఇట్లనే వస్తుంది. వర్షాకాలం కంప్లీట్ చేసి పశువులు ఇళ్ళనే. వర్షాకాలం ఖచ్చితంగా అవసరం బర్లకు. బయట ఉంటే ఇబ్బంది అయితే చెట్ల కింద అటు ఇటు మంచిగా చల్లగా ఉంటుంది అట్లా కట్టి బయట వర్షాకాలము చలికాలం ఇళ్ళనే ఉంటాయి. అంటే దాన్ని వాడుకుంటారు, దీన్ని వాడుకుంటారు. వర్షాకాలం అయితే ఖచ్చితంగా అవసరం ఉంటది. ఈ చుట్టూ కాంపౌండ్ కూడా కట్టుకుంటే కాంపౌండ్ వేసుకుంటారు కదా, కాంపౌండ్ అవసరం మరి దీనికి? ఇక అవసరం అంటే ఏదో అట్లా చేసే తీసిపెట్టిన తర్వాత
ఆలోచన కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, లేకుంటే లేదు. వేలు బట్టి. ఒకవేళ మీరు పశువులు ఇప్పుడు ఇంటికి తీసుకుపోతారు కదా, ఇక్కడనే ఉంచినప్పుడు ఆ కాంపౌండ్ ఉంటే కుక్కలు ఇట్లా బయట నుంచి రాకుండా ఉంటాయి. కాంపౌండ్ కట్టుకున్నాక పశువులు ఇక్కడనే పెట్టుకోరు, మీకు ఇబ్బంది లేకుండా. అక్కడికి ఊకే దోలకచ్చుడు, ఇంటికి దోలకపోడు, ఇంటికి దోలకచ్చుడు కాకుండా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఇక్కడనే కట్టుకొని, ఇక్కడనే అన్ని పెట్టుకొని, ఇక్కడనే అవసరమైతే నైట్ వండుకుంటే వాళ్ళు ఇక్కడనే బాత్రూమ్ కూడా కట్టుకొని, కాంపౌండ్ పెట్టుకొని, గేట్ పెట్టుకొని కూడా ఉంటారు కొన్ని ఊర్లలో. ఓకేనా? $5.7 సార్. $4.25 సార్. ఇక్కడ కట్టి ఇక్కడే ఎంత ఇక్కడ పట్టేదా ఎంత పొడుగుదా ఇక్కడైతే $2.9 సార్. ఒకసారికి ఇది దానికి గది ఇంకేయచ్చు సార్. ఇది తీయచ్చు, నీకోసం తీయచ్చు. అదే తీసి $0.9 తీసుకున్నాం.